కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత పరిణామాలపై చర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పోరాడుతుందని, అవినీతికి పాల్పడిన అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక మంత్రి కొండా సురేఖ నిర్వహించిన ప్రెస్ మీట్ కి తనను ఎవరూ ఫోన్ చేసి పిలవలేదని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు తమంతట తామే వెళ్లారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి పిలిచారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాను మహిళల్ని ఎప్పుడూ గౌరవిస్తానని, మహిళల్ని కించపరిచేలా మాట్లాడనని పేర్కొన్నారు. మరోవైపు చర్చర్ల నియోజకవర్గంలో పెండింగ్ బిల్లుల కారణంగా రోడ్డు పనులు నిలిచిపోయాయని అనిరుద్ రెడ్డి చెప్పారు. అవసరమైతే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యను వివరిస్తానని, బిల్లుల విడుదల కోసం దీక్షకైనా సిద్ధమని తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతోందని, దానిపై తాను వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, కొండా సురేఖ గారి గురించి ఎవరు ఏమీ మాట్లాడొద్దు అని చెప్పేసి. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకునేది వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా ఏదైనా కానీ ఏఐసీసీ చర్యలు తీసుకుంటే ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ నేను కూడా ఏం మాట్లాడను. పట్టుకొని పోను, ఫైళ్ళు తీసుకోపోతే జడ్చర్ల గురించే వెళ్తాను. ఉదండపూర్ కానీ, రోడ్లు ప్రాజెక్టు కానీ, దేనికైనా కానీ ఇది తప్పు. ఫైళ్ళు తీసుకురండి, మేము క్లియర్ చేస్తాం అనేది మాత్రం తప్పు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంత దిగజారిపోడు. ఆయన ఏమి ఫైళ్ళు తీసుకుని చేస్తానన్నారు స్వతంత్రంగా. ఆ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టినారు. అక్కడ ఏమున్నాయి ఫైళ్ళు చేసుకునేదానికి? ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత నాశనం చేయాలో చేసేసినారు. ఇంకేమున్నాయి అక్కడ ఫైళ్ళు చేసుకునేదానికి? మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే తీసుకుని నేనే మీకు క్లియర్ చేపించి ఇస్తాను, ఏమైనా జెన్యూన్ ఫైల్స్ ఉంటే, రూపాయి లేకుండా. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఆయనకున్న అనుభవం అంతా నాకు రాజకీయం నా ఏజే లేదంట. కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడలేను. ఆయన పెద్ద ఆయన ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా దానిపైన నివేదిక ఇచ్చారు. అది ఏది ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు.